జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ మాసిబ్ ట్యాంక్లోని IANPR కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వందల సంఖ్యలో జర్నలిస్టులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో మాట్లాడిన TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత అలీ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు వృత్తి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. మాసిబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ మహాధర్నాకు రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జర్నలిస్టుల బాధలు కనపడతలేవా అక్కడ? తెలంగాణ పోరులో ముందున్నాము, మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చడం మమ్మల్ని ఎంతో సంతృప్తికి గురి చేసింది, ఆనందానికి గురి చేసింది. ఈ రాష్ట్ర జర్నలిస్టులను 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరంగా భావిస్తుంది. కాదు, డెఫినెట్గా స్థలం లేదు అని అనడం కాదు. ఖచ్చితంగా మండల స్థాయి నుండి నియోజకవర్గ జర్నలిస్టులకు జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది యూనియన్ డిమాండ్. ఆ డిమాండ్తో చాలా కాలంగా సుదీర్ఘంగా మేము పనిచేస్తున్నాం, సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. మీకు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురైతే స్థలాల విషయంలో వెంటనే మీరు BPL కింద, బిలో పవర్టీ లైన్ కింద పట్టా సర్టిఫికేట్ ఇస్తే కోర్టులు కూడా కోర్టులకు కూడా అభ్యంతరం ఉండదు. మీకేదో మాకు వీకర్ సెక్షన్ కింద బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న బతుకులే జర్నలిస్ట్ అయి కనుక దాని కింద మీరు 100 150 గజాలు ప్రతి చోట జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి కూడా మా యూనియన్ ప్రభుత్వాన్ని కోరుతుంది.